సోమేశ్వరరావా పంతులు గారు కొబ్బరికాయలు అడుగుతున్నారు మన సావిడికెళ్ళి 100కాయ ఉలుసురా అబ్బులు టైం అవుతుందిరా బేగ్ కలపండి పానకం అయిపోయిందండి ఇదే లాస్ట్ గంగాళమండి. ఇది లాస్ట్ గంగాళం పెట్టరా ఊరు చుట్టుపక్కల నుంచి బోళ్ళ మీద వస్తారు సరిపోదు ఇంకో 10 గంగాళాలు కలపండి. అలాగేనండి. నువ్వు కూడా వడపో 10 ఇంకో 10 బేసులు కలిపిస్తాయి. ఇదిగో స్టేషన్ ఉండే కోతంత స్పీడ్ తగ్గిందిరా పోయేసి బెల్లం కలిపి. అలాగేనండి. అబ్బులు ఏంటండి సూరం గారు పద్మ రత్నం గారు మంగ ఏంట్రా మన ఇంకా ఓ చూసేస్తున్నారు ఏంటి మీనింగ్? మన గ్రామర్ పేజ్ కదండి ఎక్కడికి వెళ్ళి అయితే గొడవండి బాబు తెగ లేడీస్ ఫాలోయింగ్ సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అనుకోండి. అయ్యి బాబు లుక్ ఏంటండి తమది గ్రామర్ ఫేస్ కదా అని బల్లెట్టారండి బాబు. నేను అన్నది నా పేజ్ గురించి కాదండి తమరి పేజ్ గురించి అండి. కోవేసి కొట్టానంటే బుడగ పేలిపోద్ది అనుకున్నావు పని చూసుకో. ఏంటి మనతో పనుండి వచ్చారా? ఏమరో చూడలేదు అన్నయ్య. ఏంటమ్మా ఇవి దేవుడి కళ్యాణం బట్టలు. నాన్న నిన్ను పంతులు గారికి ఇమ్మన్నారు. నానేరి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మన ఊళ్ళో ఏవో మంచి కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నాం. గత సంవత్సరం హరిజన వాళ్ళలో గుడి కట్టించాం, అంతకు ముందు చెరువులు తవ్వించాం, అంతకు ముందు సంవత్సరం మన గ్రామంలో రోడ్లు వేయించి గ్రంథాలయం కట్టించాం. మరి ఈ సంవత్సరం స్వామివారి ఆదాయం మొత్తం 4 లక్షల రూపాయలు వచ్చింది. దాన్ని ఏం చేయాలో మీరు చెప్తే బాగుంటుంది. మేమేం చెప్తాం బాబు, ఈ ఊరికి పెద్ద దిక్కు మీరు. మీరేం చేసినా మా మంచికే చేస్తారు. అదేదో మీరే చెప్పండి బాబు. మన ఊళ్ళో ఇది లేదు అనిపించుకోకుండా అన్నీ సమకూర్చుకున్నాం. ఇంకేం చేయాలో నాకు బోధపడడం లేదు. నానా దేశంలో ఏ ఊరికి లేని ఘనత మన ఊరికి దక్కేలా ఓ పని చేద్దాం. ఏంటి? దేవుడు మాని 500 ఎకరం ఉంది కదా, ఈ 500 ఎకరాలని ఈ కూలీ అందరికి తల ఎకరం రాసిచ్చేస్తే ఇక మన ఊళ్ళో కూలీ అనేవాడు ఉండడు, అందరూ రైతులే ఉంటారు. శభాష్. బాగుంది, చాలా బాగుంది. చూడండి ప్రెసిడెంట్ గారు, దాన ధర్మాలు చేస్తూ మీ కొడుక్కి చప్పట్లు కొట్టించుకోవాలంటే మీ ఇళ్ళు మీ పొలాలు రాసివ్వండి, అంతేగాని దేవుడు మాన్యం రాసివ్వడానికి వీల్లేదు. మీరెవరండి ఆ మాట చెప్పడానికి? ఆ భూమి ప్రెసిడెంట్ గారు తాతమో తాతలది. అందుకని దేవుడు కోసం రాసిచ్చిన భూమిని వీళ్ళ గొప్పల కోసం తిరిగి లాగేసుకుంటారా? రేపటి నుంచి గుడి బాగోగులు ఎవరు చూస్తారు? రాముడి కళ్యాణం ఖర్చు ఎవరు భరిస్తారు? చూడు బెదరా, ఈ 7 రాములూరు ల్యాండ్ మీద 4 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చింది. ఆ 4 లక్షలు ఎట్టుకెళ్ళి బ్యాంకులో వేసేస్తాం. బ్యాంకులో మాకు బోర్డు అంత వడ్డీ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు. ఆ వడ్డీ ఇంట్రెస్ట్ తోటి ప్రతి ఏడు శ్రీరామనవమి గ్రాండ్ లెవెల్ జరిపించేస్తాం. నువ్వైనా చెప్పరా బాబు. చాలు. వడ్డీ డబ్బుతో కళ్యాణం జరిపిస్తారు సరే, గుడికి సున్నం ఎవరేపిస్తారు? పంతులు గారికి జీతం ఎవరిస్తారు? దీపాలు వెలిగించడానికి నూనె ఎవరు కొంటారు? ఇదో పెద్ద ప్రాబ్లం ఏంట్రా? గడపగా 100 సందా చేసుకుంటే బోల్ డబ్బు. వెరీ సింపుల్. దేవుడు సొమ్ము లాక్కుని సందాలు వేసుకోవడం ఏంటండి చండాలంగా? దేవుడు భూమి 1 సెంటు కూడా రాయడానికి వీల్లేదు. పోనీ పని చేస్తే ఎలా ఉంటుందంట? సెంటు అతను రాయకుండా భూమి మాత్రం రాస్తే ఎలా ఉంటది? తేడాలు వచ్చేస్తాయి. అది గది ఇక్కడ జరగాల్సింది రామరావణ యుద్ధం కాదు, సీతారాం కళ్యాణం. వడపప్పు పానకం కావాలంటే బుద్ధిగా కూకోండి, లేదంటే చెప్పండి పొదేసి కొడతారు, బుడగా పేలిపోతే. చండాలంగా ఇంకా ఇక్కడ ఎందుకంటే పదండి పోదాం. మీరే ఈ ఊరికి చండాలం. అదే మరి మిమ్మల్ని చూడకూడదనే కదా ఈ పారి నెల కళ్ళద్దాలు పెట్టుకుంది. ఏంటి ఎందుకంటే అయ్యా ప్రెసిడెంట్ గారు, మీరు చేయదలసిందేదో మీరు చేసేయండి. 30 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా చేస్తున్నా నాకు రాని మంచి ఆలోచన నా కొడుకు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా సీతారాముడు చెప్పినట్టుగానే దేవుడు మాన్యాన్ని ఈ రోజునే కూలీలందరికీ రాసిచ్చేస్తాను. మన ఇంటి దాకా బస్సు ఎప్పుడు వేసారండి? చండాలంగా ఇదేంటమ్మా బస్సు తోలుకొచ్చారు? మేము తోలుకు రాలేదు, డ్రైవ్ చేసుకుని వచ్చాం. బస్సులో వచ్చారేంటమ్మా? కార్ ఏమైంది? రిపేర్ వచ్చి దారిలో ఆగిపోయింది మావయ్య. మరి అక్కేది? ఇదిగో. మీ అక్క కాదు, మా అక్క. మమ్మీ కార్ రిపేర్ చేయించుకుని వెనకొస్తానంది. మేము సరదాగా బస్సులో వచ్చేసాం. మావయ్య దారిలో ఓ బయట అక్కడ రోడ్డుకు అడ్డంగా వస్తే అక్క బస్సు ఒక్కింది. పూర్ ఫెలో కాలే విరిగిందో కాటికే పోయాడో. కాలు విరిగింది కాబట్టి ఇంకా మీరు బతుకున్నారు, లేకపోతే ముందు మీకు పాడి కట్టి ఉండేవాడిని. వాళ్ళెవరో తెలిసే మాట్లాడుతున్నావా? ఎవరైతే నాకేంటి, సందులో సర్రమ్మ గొంతులో గుర్రమ్మ. అన్యాయంగా ముసలి కాలు ఎరగొట్టారు కాబట్టి సమాధానం చెప్పుకోవాలి. పదని పంచాయతీకే. పంచాయతీయా అంటే ఏమిటి? నా పంచ మీద అంచు. సీతారాముడు, నా మేనకోడళ్ళని పంచాయతీ ముందు నిలబెడతావా? మేన కోడలైనా సుత్తి కొడవళ్ళైనా తప్పు చేస్తే పంచాయతీ ముందు నిలబడాల్సిందే. మా సిస్టర్ సంగతి నీకు తెలియదు అనుకుంటా. ఏమైనా ఎక్స్ట్రాలు ఉన్నాయమ్మా? కాదండి బాబు, వీళ్ళిద్దరు పెద్ద కరోడాసు. వీళ్ళతో ఎట్టుకోకండి. ఎట్టుకుంటే ఏమవుద్దంట? లేపేస్తాం. ఏంటి లెప్పేది? పాక మీద ఆకు ఎదవేసాలు లేకుండా నడవండి. నడవకపోతే మేడ మీద చెయ్యేసి ఈడ్చుకెళ్తా. ఈడ్చుకెళ్ళి చూద్దాం. సీతారాముడు
అడుగు ముందుకేస్తే టాప్ లేచిపోద్ది. రేయ్, ఆడలా కొట్టెళ్తుంటే రేవులో తాళ్ళ నిలబడి చూస్తారేంట్రా పోనీండి ఆడి పాప నాడే పోతాడు. ఏం చెవలేదవా వాడాళ్ళని తీసుకెళ్లి ఏం చేస్తాడో ఏంటో పద అక్కని తీసుకొద్దాం. ఏయ్, కదిలేరంటే కాళ్ళు ఇరిగిపోతాయి. నుంచో అక్కడ. ఎవడ్రా నా కూతుళ్ళని ఇక్కడికి లాక్కొచ్చిన మగాడు ఎవడ్రా? నేనేనే. ఎంత పొగరా నీకు? నాకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడతావా? ఏంటో నీకు ఇచ్చేది బోడి మర్యాద? ఏమిటేయా? ఏ నువ్వు రా అంటే నేను టే అనకూడదా? యు షట్ అప్. ఆ ఏడ్చేది ఏదో తెలుగులో ఏడు. నీ ఏడు పెంట వీళ్ళందరికీ అర్థం అవుద్ది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ కరోడా కన్నా బ్యాంక్ ఆఫ్ బరోడాతో. ఏం కూర్చోవరా? ఆగండి. ఏమండి ఆయాస్ పడిపోయి చెయ్యి కాలెత్తేయకండి. మా బిగ్ బాస్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. రఫ్ ఆడించేస్తారు. చూడండి వసుంధర గారు, తప్పు చేసిన మీ అమ్మాయిని సమర్థిస్తూ మీరు తప్పు చేస్తున్నారు. తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి లేదా కోర్టుకు వెళ్ళండి. ఈ ఊరికి ఇదే కోర్టు, ఇదే పోలీస్ స్టేషన్. తప్పు చేసిన వాళ్ళకి ఇక్కడే శిక్ష పడాలి. నాన్నారు మీరు తూర్పు చెప్పండి. చూడండి అమ్మా, సరదాగా మీరు చేసిన పనికి ఒక మనిషి అవిటివాడయ్యాడు. అయితే ఏం చేయమంటారు? చెప్పులేసుకుని గుజ్జు తీయమంటారా? తల్లి కూతురు కట్టకట్టుకుని మురుక్కలలో దూకమంటారు. ముక్కు నోరు మూసుకుని వినండమ్మా. ఎవరు చెప్పండి గారు చెప్పండి. నీ వల్ల కాలు పోగొట్టుకున్న ఆ ముసలయ్య మీద ఆధారపడి నలుగురు మనుష్యులు బతుకుతున్నారు. ఇప్పుడు అతను అవిటివాడు కావడంతో ఆ కుటుంబానికి వేరే ఆధారం లేకుండా పోయింది. అంచేత అతనికి నష్టపరిహారం కింద ఓ 50,000 రూపాయలు రొక్కం గాని 1 ఎకరం పొలం గాని ఇవ్వండి. ఇవ్వకపోతే మీ కూతుళ్ళిద్దరికి చక్రాల కుర్చీలు చేయించాల్సి వస్తాయి. అంటే కాళ్ళు ఇరగొడతారండి చండాలంగా. చేతులు కూడా ఎరగొడతారండి చండాలంగా. వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ గానీ ఓ 50,000 పడేయండి. డబ్బు కట్టమనం తప్పించి ఇసిరి కొట్టమనం లేదు. ఈ కట్ట తీసుకెళ్లి మర్యాద ముసలి భార్య చేతులు పెట్టు. శబాస్, ఇప్పుడు సీన్ సూపర్ గా ఉంది. పదండి. ఏనండి. అబ్బా, అసలు ఆడి లెవెల్ ఏంటి, మీ లెవెల్ ఏంటి? మీ తల్లో తెల్లంటికి పాటి చేయుడు ఆడు మిమ్మల్ని 10 మందిలో పట్టుకుని పరుగు తెస్తాడా? ఏం చూసుకుని వాడికి ఆ ధైర్యం? ఏముంది, ఊళ్ళో వాళ్ళంతా వాడి వెనుకున్నారని వాడి బాబు ప్రెసిడెంట్ అని. ఏంటండి ఆడి బాబు బోర్డు ప్రెసిడెంట్ పదవి? అక్కయ్య గారు పట్నంలో జెండా ఎత్తేసి ఇక్కడికి వచ్చేస్తే ఆడి ప్రెసిడెంట్ పదవి మూడు రోజుల్లో పీకేయొచ్చు. ఈవిడ పేరు చూపిస్తే చాలండి, వరసెట్టేసేస్తారు ఓటు మీద ఓటు. ఏడ్చాడు. అక్కడ ఒక్కడైనా నోరతలేదు. ఇక్కడ నన్ను ప్రెసిడెంట్ గా గెలిపిస్తారట. ఇడియట్స్. వీళ్ళేదో చేస్తారని నేనాగాను, లేకపోతేనా మీరు భలే ఊరండి. ఆవిడ కన్ను కొడతారేమో వెళ్ళి కొడదామని చూసా. ఆవిడ కన్ను కొట్టలేదు, నేను వెళ్ళి కొట్టలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదక్క. నువ్వు అను, వాడిని ఊదేస్తా. ఏండి అండి ఊ అనేయండి.